ఇరాన్ ప్రాంతంలో ఉధృతమైన యుద్ధ పరిస్థితులు ప్రపంచ వ్యాపార రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రభావం భారత్ నగరాలకు చేరింది. ముఖ్యంగా హైదరాబాద్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఇది టిఫిన్స్ పై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో అనేక హోటళ్ల పరిస్థితి క్లిష్టంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్లో గత 2 రోజులుగా చిన్న హోటళ్లు గాని పెద్ద హోటళ్లు గాని అస్సలు తెరవడం లేదు. ఇంకా కొందరు హోటల్ నిర్వాహకులు మెనూను గణనీయంగా తగ్గించేశారు. ఐటీ కారిడార్ ప్రాంతంలోని హోటళ్ల అసోసియేషన్ టీ, కాఫీ వంటి వాటిని కొన్ని రోజులు ఇవ్వలేమని ప్రకటించింది. ఎక్కువ సమయం పట్టే వంటకాలైన దోశ, పూరి, చపాతీ వంటి వాటిని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. హోటళ్లలో వంటకు ఎక్కువగా గ్యాస్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న సిలిండర్లు 1 లేదా 2 రోజులకే సరిపోతాయని నిర్వాహకులు చెబుతున్నారు. పరిస్థితి మారకపోతే హోటళ్లను పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. महंगाई का सिलेंडर्स का हम लोग को बहुत ज्यादा प्रॉब्लम हो रहा है. पिछले 2 दिन से हमको कमर्शियल सिलेंडर मिल रहा नहीं. हम लोग काफी कोशिश कर रहे हैं सिलेंडर के लिए, लेकिन जहां भी हम कोशिश कर रहे हैं वहां पे हमको नाकामी मिल रही. हमारी हुकूमत से गुजारिश है कि भाई ये बिजनेस हमारा 1 महीने का रहता. 1 महीने में हम पहले ही हर चीज की महंगाई हो गई, ऊपर से ये सिलेंडर्स अगर हमको नहीं मिलेंगे तो हमारा ये बिजनेस पूरा 10 दिन का हमारा पूरा बिजनेस खराब हो जाता. आप जो जैसा भी हो सकता हमारे लिए सिलेंडर्स का जो भी उसका प्रोसीजर है उसका कंप्लीट करिए. और एक हमारी गुजारिश ये है हमारी सेंट्रल गवर्नमेंट से कि ये सिलेंडर्स के मामले में आप लोग क्या हो सकता है देखिए. हम लोग का बिजनेस अगर और 1 दिन अगर हमको सिलेंडर नहीं मिलेगा तो बिजनेस बंद कर देना पड़ता. बिजनेस बंद होगा तो हमारे साथ हमारे कई लोग जिसके घर चलते वो सब बहुत ज्यादा परेशान हो जाएंगे. तो हमारी रिक्वेस्ट है सेंट्रल गवर्नमेंट के से कि भाई प्रोवाइड करिए हमको सिलेंडर्स, आप जैसा भी हो सकता. గ్యాస్ కు బదులుగా కట్టెల పొయ్యి లేదా ఎలక్ట్రిక్ ఇండక్షన్ వంటి వంట పరికరాలు ఏర్పాటు చేయడం కూడా తక్షణం సాధ్యం కాదని హోటల్ యజమానులు చెబుతున్నారు. అందువల్ల చాలా చోట్ల కేవలం తక్కువ గ్యాస్ తో తయారయ్యే వంటకాలు మాత్రమే అందిస్తున్నారు. హైదరాబాద్లోని పీజీ హాస్టళ్లు, స్టూడెంట్ మెస్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. వంటకు దాదాపు 90% వరకు గ్యాస్ వినియోగమే ఉండటంతో ఇప్పుడు అక్కడ కూడా మెనూలో మార్పులు చేశారు. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకునే వంటకాలు తగ్గించి అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి సింపుల్ భోజనాలకే పరిమితమయ్యారు. మరో 2 లేదా 3 రోజుల్లో పరిస్థితి మారకపోతే హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్బీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో నివసించే విద్యార్థులు, ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్యాస్ కొరతతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరగడం హోటళ్లపై అదనపు భారం పెంచింది. దీనివల్ల టిఫిన్స్ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. టిఫిన్స్ పై సుమారు 10% వరకు ధరలు పెరిగాయి. దోశ, పూరి, వడ వంటి వంటకాల ధరలు కనీసం 15 రూపాయల వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై 10 రూపాయల వరకు పెంపు కనిపిస్తోంది. పెద్ద రెస్టారెంట్లలో అయితే 15% వరకు ధరలు పెంచినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడం మరో రంగంపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా కొబ్బరి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కొబ్బరి సాగులో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం రంజాన్ నెల కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. కువైట్, ఓమన్, దుబాయ్, ఇరాన్, సౌదీ అరేబియా దేశాలకు పంపేందుకు సిద్ధం చేసిన కాయలు ఇప్పుడు ముంబై, చెన్నై, తూత్తుకుడు పోర్టుల వద్దే నిలిచిపోయాయి. యుద్ధ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో వ్యాపారులు అయోమయంలో ఉన్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్లో ధరలు మంచి స్థాయిలో ఉన్నాయి. 1000 పచ్చికాయలు 18,000 నుంచి 20,000 వరకు అమ్ముడయ్యాయి. శ్రీరామనవమి సమయానికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ వస్తుందని వ్యాపారులు ఆశించారు. కానీ ఎగుమతులు నిలిచిపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోర్టుల్లో నిలిచిపోయిన సరుకు స్థానిక మార్కెట్లోనే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం 1000 కాయల ధర 13,000 నుంచి 14,000 మధ్యకు పడిపోయిందని వాపోతున్నారు.